హలో ఎవరివన్. సో దిస్ ఇస్ యువర్ సుమన్ దేవరపల్లి. సో చాలా రోజులు అవుతుంది నేను యూట్యూబ్కి ఒక ఫుల్ లెంత్ వీడియో రిలీజ్ చేసి. సో ఇయర్ ఎండ్ వస్తుంది, ఇట్స్ గోయింగ్ టు బి ఎండ్ ఫర్ ది 2025. సో ఈ 2025 ఎండ్ అయ్యేసరికి నా లాస్ట్ వీడియో అంటే 2025కి లాస్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా యూట్యూబ్లో, లైక్ ఒక ఫుల్ లెంత్ వీడియో. సో దట్స్ నథింగ్ బట్ ఎ వ్లాగ్ అనమాట మళ్ళీ. సో చౌమాల ప్యాలెస్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ అనమాట. నిజాం రాజులు పాలించిన ప్యాలెస్ అది, లైక్ వాళ్ళు స్టే చేసిన ప్యాలెస్ మోస్ట్లీ. సో నేను ఆ ప్యాలెస్కి వెళ్తున్నా. ప్యాలెస్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది నేను కంప్లీట్ బ్లాగ్ చేసి మీకు అప్డేట్ ఇస్తా. సో యా, టార్గెట్ వచ్చేసి 150 లైక్స్ పెట్టా. సో చాలా చిన్న టార్గెటే, సో మీరు చేస్తారని నాకు తెలుసు. సో యా, లెట్స్ డైవ్ ఇన్ టు ది బ్లాగ్. స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడే నేను. సో నేనుండే ఏరియా నుంచి 20 km వస్తుంది చౌమాల ప్యాలెస్. సో మీరు మెట్రోలో వెళ్ళొచ్చు, లేదంటే బస్సెస్లో వెళ్ళొచ్చు. బట్ మెట్రో అయితే చార్మినార్ దగ్గరలో దిగి అక్కడ నుంచి మీకు దగ్గర అవుతుంది కొంచెం. సో అలా ప్లాన్ చేసుకోండి చౌమాల ప్యాలెస్కి. సో యా, నేను అక్కడికి వెళ్ళాక మీకు ఎంత ప్రైజింగ్ ఉంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తా. సో ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఇట్లుంటుంది వ్యూ. చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. మనకి వాచ్లో యూజ్ చేస్తుంటారు కదా, అట్లాంటిది అనమాట. టికెట్ పర్ హెడ్ 150. క్యాష్ మెయింటైన్ చేయండి, బట్ యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యా, ఇదిగో ప్యాలెస్ అయితే ఇట్లా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. ఓకే, సో ఈ ప్యాలెస్ని అప్పట్లో నిజాం రాజులు ఉండడానికి అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అప్పట్లో ఇది 44 acres ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని రెనోవేషన్ అవన్నీ అయినాక ఇది 12 acresలో ఉందన్నమాట. ముందు లేక్ వ్యూ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. సూపర్ ఉంది వ్యూ అయితే. బాగా కట్టుకుంటారు అబ్బాయి రాజులు ఇవన్నీ, సూపర్ ఉంది. సో ఈ ప్యాలెస్కి ఓన్లీ మన ఇండియన్సే కాదు, బయట నుంచి ఫారినర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకైతే 500 రూపీస్, ఇంకా వాళ్ళ పాస్పోర్ట్ వేరే కంట్రీ అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి ఛార్జెస్. చూసారా, చాలా బాగుంది. ఎలా కట్టారు భయ్యా ఇవన్నీ, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో అసలు. రాజులు అంటే రాజులేలే. చూసారా బ్రో, అసలు మందే, ఇప్పుడు మందే కానీ అప్పుడు నిజాం రాజులు ఉండేవారు అనమాట ఇక్కడ. అసలు సూపర్, అసలు ఏం కట్టారు చూడండి. ఆ పైన క్లాక్, బాల్కనీలు, ఇక్కడ బాల్కనీ, అసలు చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకోండి. వ్యూ అయితే చాలా బాగుంది. గేట్ చూసారు అది ఎంత ఉందో, సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది. యా, ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా, అది క్లాక్ టవర్ అనమాట అది. సో దాని నుంచి ఇక్కడ రాశారు, మన గేట్ అది ఇది అన్నాం కానీ ఇది క్లాక్ టవర్ అనమాట. చాలా బాగుంది క్లాక్ టవర్. సో యా, ఇంకా అలా ముందుకెళ్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ. ఇక్కడ చూసిన ఈ మాన్యుమెంట్స్ అబ్బాబ్బాబ్బా ఏమన్నా కట్టాడా భయ్యా, సూపర్ ఉంది. అంతా గార్డెన్ ఏరియా అనుకుంటా, చాలా బాగుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రావడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, ఈ ఇదే హైదరాబాద్లో మనం చూస్తున్న 50 floors 60 floors ఈ బిల్డింగ్స్ అన్ని జుజుబీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్యాలెస్లు అప్పట్లో ఎలా ప్లాన్ చేసి కట్టారో, ఏం డిజైన్ చేసి కట్టారో చూసారా బ్యాక్ సైడ్ స్ట్రక్చర్. అసలు ఎన్ని ఇయర్స్ అవుతున్నా కూడా చెక్కు చెదరకుండా, అసలు వీటి మెయింటెనెన్స్ అప్పట్లోనే అసలు ఇలా ఎలా కట్టారు. ఈ గార్డెన్ ఏరియా చూసుకోండి బ్యాక్గ్రౌండ్లో, నేను ఇంకా చూపిస్తా. ముందర మనకి ఇంకా వింటేజ్ కార్స్ ఉన్నాయి, అప్పట్లో వాడిన వింటేజ్ కార్స్. ఇదంతా గార్డెన్ ఏరియా టైప్ ఉందన్నమాట మొత్తం. సో ఇంకా నేను మొత్తం లోపలంతా చూపిస్తా. కానీ ఇట్స్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ప్యాలెస్ అవి విజిట్ చేయడం. చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. తెలుసు కదా, 150 లైక్స్ టార్గెట్ని రీచ్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ ఇంకా 2026లో చాలా మంచిగా ప్లాన్ చేసా లైనప్.
సో అవన్నీ నేను రివీల్ చేస్తాను మెల్లగా, ఈ వీడియో బాగా క్లిక్ అయితే. యా లెట్స్ గో. బాగుంది సార్, చెట్టు భలే ఉంది, సూపర్. అసలు ఈ చెట్లు అన్నీ చూస్తుంటే ఇక్కడ అప్పట్లో పెద్ద మినీ ఫారెస్టే ప్లాన్ చేసినట్టున్నారు, ఫారెస్ట్ మధ్యలో కట్టినట్టున్నారు దీన్ని. సూపర్ అసలు. చూసారా, ఒకదాన్ని మించింది ఒకటే. కింద మనం స్టార్టింగ్లో చూసుకున్నాం, ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంది, చాలా బాగుంది. యా చూద్దాం లోపల ఏమున్నది ఏంటి. ఇక వ్యూ చూపిస్తాను చూడండి. దేక్కున్నా అసలు ఎంత బాగుందో చూసారా వ్యూ. అమ్మా ఏముందయ్యా, లేక్, సిమెంటరీ చూసారా అటు ఇటు, సూపర్ సీనరీ, ఇవన్నీ చాలా బాగుంది. ఇదే అనమాట ప్లేస్. మన నిజాం రాజులు అప్పట్లో స్ట్రాటజిక్ మీటింగ్స్, బిజినెస్ డిస్కషన్స్ ఇవన్నీ లోపల జరుపుకునేవారు అనమాట. చాలా రాయల్గా ఉంది కదా. ప్యాలెస్ అంటే మాత్రం ఉంటుందిలే, బాగా డీప్ డిస్కషన్స్ జరిగేవి ఇక్కడ. సో ఇప్పుడు అక్కడ జరిగే డీప్ డిస్కషన్స్ ఎవడన్నా ఒప్పుకోలేదు అనుకోండి, అలా ఇచ్చేసేవారు అనమాట. బట్ ఏ మాటగా మాట ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంచ్ బై ఇంచ్ భలే ప్లాన్ చేసి కట్టారనమాట. హైట్ ఏంది బై, ఆ సీలింగ్ అంత ఉంది. ఎంతమంది కన్స్ట్రక్ట్ చేశారో దీన్ని ఏమో కానీ సూపర్ ఉంది. ఇదిగో సింబాలిక్గా చెప్తున్నాను అన్నమాట, లోపల డిస్కషన్ కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేదా ఇట్లా ఇచ్చేస్తావు అని చెప్పి. జోక్స్ అపార్ట్ బాగున్నాయి ఇవన్నీ. యా మార్బుల్ కూడా, మార్బుల్ కూడా సూపర్ అసలు. సూపర్ ఆర్కిటెక్చర్, సూపర్ మార్బుల్, అంతా రెట్రో వైబ్స్. సో నేను ఇందాల నుంచి చెప్తున్నా కదా వింటేజ్ కార్స్ అని. సో ఈ వింటేజ్ కార్స్ ఏంటంటే అప్పట్లో వాళ్ళు నిజాం రాజులు ట్రావెల్ చేయడానికి, ప్యాలెస్ అంతా ట్రావెల్ చేయడానికి వాడిన కార్స్ అనమాట ఇవి. అసలు భలే ఉన్నాయి అసలు కార్లు అయితే నిజంగా. ఇవి గ్లాసెస్లో పెట్టారనమాట. మన ఇండియా వాళ్ళ గురించి తెలిసిందే కదా, బయట పెడితే ఉప్పు ర్యాక్ కొడతారని చెప్పి వాటికి లోపల జాగ్రత్తగా సేవ్ చేశారు. మనం RRR ఇలాంటి మూవీస్లో చూడొచ్చు ఈ కార్స్, ఇలాంటి వింటేజ్ కార్స్ అనమాట. ఇది భలే ఉంది, పబ్జీలో ఉంటుంది ఈ కారు. సూపర్ ఉన్నాయి, సెడాన్ అనమాట. సో ఇది దాని పేరు కూడా చూడొచ్చు, 1952 ప్యాకర్డ్ 200 టూరింగ్ సిడాన్ డిలక్స్. సో ఇది వేరే మోడల్ అనమాట. అసలు వింటేజ్ కార్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఇది చూడండి, ఇది ఒక ట్రక్ టైప్ ఉందన్నమాట. ఇవన్నీ గ్లాస్ లోపల పెట్టారు వింటేజ్. అప్పట్లో వాడిన వెహికల్స్ మన RRRలో చూపిస్తారుగా, RRRలో మన ఎన్టీఆర్ వాడతాడు ఇలాంటి బైకే. అది యాస్టీస్ కొంచెం ఇట్లాంటి బైకే. చూసారా వింటేజ్ కార్స్, ఇది చూస్తుంటే నాకు పబ్జీలో ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ గ్రౌండ్లో ఇలా రకరకాల కార్స్ ఉంటాయి అన్నమాట. ట్రైనింగ్ కేసుకి వెళ్ళేవి. సో సేమ్ అలాగే ఉంది ఇదంతా. ఈ కార్స్ చూసారా, సూపర్ ఉన్నాయి కార్స్. ఏదో కార్ ఇచ్చాను భయ్యా, ఈ BMWలు, ఫెరారీలు ఈ కొనలేం, కానీ ఈ వింటేజ్ కార్లు అన్నీ వేసుకొని తిరుగుతాం. నాకు కార్ ఇచ్చాడుగా బ్యాక్ సైడ్. ఇక ఈ కార్ ఇచ్చాను భయ్యా నాకు. ఈ పార్ష్, ఈ ఫెరారీ, BMW ఇవన్నీ నేను కొనుక్కోలేను, కానీ ఆ వెనకాల ఉన్న కార్ ఇచ్చాను. కనీసం రిక్షాలు ఇచ్చినా పర్లేదు, మేనేజ్ చేసుకుంటాం. ఊర్లో రిక్షా అయినా గొప్పే, ఆటో కంటే రిక్షా పర్లేదు. సో ఈ వెనకాల ఉన్న కార్ ఇచ్చాను పర్లే. ఇక ఈ కార్ అయినా అడ్జస్ట్ చేసుకుంటా, ఓకే సాటిస్ఫై అవుతాయి కార్తో అయినా. భలే ఉన్నాయి అసలు కార్స్ అయితే, క్రేజీ. సో రండి వచ్చి ఈ మాన్యుమెంట్ స్ట్రక్చర్స్ని, ఈ వింటేజ్ కార్స్ని, అంటే అప్పట్లో ఎలా లైక్ హౌ దే లివ్డ్ అనేది మనకు ఒక ఐడియా రావడానికి అనమాట, మన హిస్టరీ. సో బేసికల్లీ సినిమాల్ని, ఆర్ట్ ఫామ్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా ఈ హిస్టరీని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో దానికే నేను ఈ బ్లాగ్ తీసేది. ఇంకా చూపిస్తా ఏమేమి ఉంటాయి ఏంటి అని. సో ఇవేంటంటే అప్పట్లో వాళ్ళు వాడిన బట్టలు అన్నమాట. ఇప్పుడున్న గూచి ఇవేమి పనికిరామమ్మా వీటి ముందు. అసలు చూసారా క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఇవి వీళ్ళు మళ్ళీ మండీలు అవి తింటూ స్ట్రాటజిక్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి అనమాట స్పాట్. చూడండి అసలు సూపర్. అసలు వ్యూ అయితే నిజంగా నైట్ ఇంకా బాగుంటుందేమో. ఫ్రెండ్స్ చల్లగా చెట్టు నీటి కింద వచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మీకు చెట్టు చూపించాను కదా ఫ్రెండ్స్, అది ఈ చెట్టు అనమాట. చూసారా చెట్టు కింద నా అంత హైట్ ఉంది రోజు. భలే ఉంది.
సో ఇది వచ్చేసి ఫోటో గ్యాలరీ అనమాట. మన నిజాం రాజులు వాళ్ళ అచీవ్మెంట్స్, సో అవన్నీ ఇక్కడ ఫోటో గ్యాలరీస్లో పెట్టారు. మీకు కావాలంటే చూడొచ్చు. ఆటగాళ్ళే అప్పట్లో మనం లవ్ లెటర్స్, క్వీన్స్, కింగ్స్ అవన్నీ లెటర్స్ అన్నీ రాశారు అనమాట. కిడ్డింగ్ ఇక్కడ అన్నీ ఉంటాయి వాళ్ళవి, వాళ్ళు పాస్ చేసుకుని. ఇవిడ ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరో కమెంట్ చేయండి. సో ఇవన్నీ ఫోటో గ్యాలరీస్ అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి. మ్యూజియం లాగా అనమాట ఇదంతా. ఇక్కడ భయ్యా నాకు కూడా యుద్ధం చేయాలనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అసలు వెపన్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని ఈ మ్యూజియం వచ్చాక నాకు తెలిసింది. మన బాహుబలిలో, త్రిబుల్-ఆర్లో ఇలా పెద్ద సినిమాల్లో చూపించినవి చాలా 10-5% ఏమో. మన రాజులు నిజంగా వాడినవి ఎన్ని ఉన్నాయరా నాయన. ఇంక ఇలాంటి సెక్షన్స్ మొత్తం మనకి ఇంకా ముందుకు ఉంటాయి, ఒక 2-3. ఇది ఒక సెగ్మెంట్ అనమాట. ఇది కొన్ని వెపన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించి రాశారనమాట. ది మహీవో మరాఠీ ఒరిజినల్ అంతా ఎందుకులేండి. ఇవి కత్తులు చిన్నవి అనమాట. ఇవి ఏంటంటే అమాయకం ఇరికించడంలో వెనక వెన్నుపోటు పడ్డారు. ఇది తెలుసు కదా, మొత్తం వార్లో వాడేవన్నమాట. ఇవన్నీ చాలా బాగా ప్రిజర్వ్ చేశారు మన గవర్నమెంట్. సో ఇవి తెలుసు కదా, బాహుబలి సమరశంఖం పూరించు అంటారు కదా, అలా అనమాట. సో ఇవన్నీ మ్యూజియంలో ఈ వార్కి సంబంధించినవన్నీ పెట్టారు. ఇవి గన్స్ అనమాట. మీలో ఎవరైనా పబ్జీ ఆడుంటే ఆ పైన ఉన్న గన్ మీకు బాగా తెలుస్తుంది. ఇట్లా బుల్లెట్ పెట్టి ఢంగ్ మన సౌండ్ వస్తుంది, అలాంటి గన్ అనమాట. హిష్మతి సామ్రాజ్యం. రాజమౌళి ఫస్ట్ ఇక్కడికి వచ్చినట్టున్నాడు. కిరీటం మన బాహుబలి ఉంటాయి ఇలాంటివి. సరే యాస్టీస్ దింపేశారుగా. కత్తిలేదురా నాయన. ఇదేమో మామూలుగా ఉంది, ఇదేమో స్ట్రైట్ ఉంది. సూపర్. గన్స్ అండ్ రోజెస్. ఇవి గన్స్ అనమాట. అప్పట్లో వాడిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నైపర్స్, రైఫిల్స్ అవన్నీ అనమాట. సో ఇక్కడ కూడా చెప్పాను కదా గన్స్ అవన్నీ ఉంటాయని. ఇది నమాజ్ అది చేసుకోవడానికి ఉన్న ప్రేయర్ రూమ్ లాంటిది అనమాట ఇది. అబ్బాబ్బాబ్బా, ఇదండి ఈ ప్యాలెస్ మొత్తానికి హైలైట్. ఇక్కడ మరి ఏం జరిగేవో తెలియదు. అక్కడ దర్బార్లా కనిపిస్తుంది. రాజు కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకునే మీటింగ్స్, అదే స్ట్రాటజిక్ మీటింగ్స్ కాదు, మామూలు అందరితో మాట్లాడేవనుకుంటా. ఇక్కడ చాలా బాగున్నాయి. చూసారు అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పైన రండి ఫ్రెండ్స్, వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంది. లిటరల్లీ నాకు ప్యాలెస్ మొత్తంలో నచ్చిన ప్లేస్ అయితే ఇదే. ఈ కార్నర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా తీసుకున్నా. అంత గొప్పగా రాలేదు కానీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. ప్లేస్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట కరెన్సీ, కాయిన్స్, అప్పట్లో మనీ ఏం వాడేవారు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ప్లీజ్ డో నాట్ టచ్ అంట. మనం ఎందుకు టచ్ చేస్తామండి, మనకి ఏం అవసరం అని రాస్తారు. వాళ్ళు చెప్పాలి, మనం వినాలి. సో ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటా అలా ఇలా చాలా డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఇలా స్టెప్స్ మీద వెళ్ళి పైకి వెళ్తే ఇంకా పైన కూడా చాలా లైక్ మనం ముందే చెప్పినట్టు చాలా మ్యూజియంస్లో చాలా డిస్ప్లే చేశారనమాట. కానీ ఏదైనా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈ రాయల్టీ, ఈ లోపల ఉండే ఈ ఫీలు వేరబ్బా. అసలు రాజులు అంటే రాజులే అంతే, ప్యాలెస్ అంటే ప్యాలెసే. మామూలు విషయమా? ఆ కుర్చీలు, సోఫా సెట్లు, ఐకియా కూడా ఇది పని చేయదండి. అసలు అంత బాగున్నాయి. వాళ్ళ ఫొటోస్, వాళ్ళ హెరిడిటరీ ఇదండి మెయిన్ ఆస్పెక్ట్. తిండి మనం తిన్నట్టే వాళ్ళు కూడా తినేవారు. సో వాళ్ళు ఏమేమి తినేవారు, ఏ ప్లేట్లలో తినేవారు, పింగాణి ప్లేట్స్ ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారనమాట. ఇక్కడ మొత్తం ఫుడ్ సంబంధించిన అన్నీ ఉంటాయి. గ్లాసెస్, సూప్స్ తాగే బౌల్స్, స్పూన్స్ అన్నీ పెట్టారు. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఇంకా వ్లాగ్, ఇది ఎండ్. మొత్తం సోమాల ప్యాలెస్ మొత్తం తిరిగేసా. మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేశాను మీకు. సో మీరు కూడా వెళ్ళండి, హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి. చార్మినార్కి వస్తే చార్మినార్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి.
చాలా హిస్టారికల్ థింగ్స్ అన్నీ మ్యూజియంలో డిస్ప్లేకి పెట్టారు. నేను వ్లాగ్లో చూపించినట్టు చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ కూడా దిగచ్చు. ఎవరైనా ఫోటో హాలిక్స్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 150 అడల్ట్కి, చిన్నపిల్లలకి 50 or 100 ఉంది సమ్వేర్ అరౌండ్. సో అండ్ ఇంకొక స్మాల్ ట్రిక్ చెప్తున్నా మీకు. ఇక్కడ మొబైల్ ఫోటోగ్రఫీ అని చెప్పి 50 రూపీస్ అని అక్కడ ఉంటుంది. మీరు తొందరపడిపోయి 50 రూపీస్ పే చేయనక్కర్లేదు, ఎందుకంటే ఎవరు ఇక్కడ లోపల ఫొటోస్ తీసుకున్నందుకు చెక్ చేయరు మీకు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ 50 రూపీస్ని సేవ్ చేసుకోండి. లోపల ఫ్రీగా ఫొటోస్ దిగచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆ 50 రూపీస్ పే చేయనక్కర్లేదు మీరు. సో సో మళ్ళీ చెప్తున్నా, వీడియో ఎండింగ్లో కూడా 150 లైక్స్ ఈ వీడియోకి నేను ఇచ్చిన టార్గెట్ చేయండి. ఇంకా చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ నేను ప్లాన్ చేసుకున్నా 2026కి. సో ఇది 2025కి నా యూట్యూబ్ ఛానల్లో లెంజియస్ట్ వీడియో, లాంగ్ వీడియో, సోమల ప్యాలెస్ వ్లాగ్. సో మిగతావన్నీ నేను మీకు లైక్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. అంతవరకు సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.